డిఎస్సి వివాదం ఇప్పుడు తెలంగాణను ఊపేస్తోంది. డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వారికి ప్రతిపక్ష బీఆర్ఎస్ జత కలవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. సీఎం రేవంత్ మాత్రం ఇదంతా కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్ర అంటున్నారు. అసలేంటి డిఎస్సి వివాదం? 10 ఏళ్ల పాటు డిఎస్సి నోటిఫికేషన్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన నిరాశ ఎదురైనా ఇప్పుడు రేవంత్ సర్కార్ డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామంటే నిరుద్యోగులు ఎందుకు వద్దంటున్నారు? తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. గత ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనలో విఫలమవడం, డిఎస్సి లాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో చాలా మంది వయసైపోయి నడి వయస్కులైన వారు కూడా ఉన్నారు. కష్టపడి చదివించిన తల్లిదండ్రుల మానసిక వేదన వర్ణనాతీతం. తమ పిల్లలు సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండడం, 30లు 40లు దాటినా పెళ్లిళ్లు అవ్వకపోవడంతో తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో డిఎస్సిపై దుమారం రేగుతోంది. గత నెలలో సర్కార్ టెట్ పరీక్ష నిర్వహించింది. వెంటనే ఫలితాలను కూడా ప్రకటించింది. దీంతో తమకు కూడా డిఎస్సిలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు. మరోవైపు రేవంత్ సర్కార్ మాత్రం పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎగ్జామ్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఆందోళనలకు బీఆర్ఎస్ మద్దతు తెలపడంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో ఈ రచ్చ మరింత ముదిరి ఓవైపు నిరుద్యోగుల నిరసనలు, మరోవైపు రాజకీయ విమర్శలు వెరసి సర్కారుకు డిఎస్సి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. ఇంతకీ డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుందా? నిరుద్యోగులు ఆందోళనని విరమిస్తారా అన్నది ఉత్కంఠగా మారిపోయింది. తెలంగాణలో డిఎస్సి వాయిదా ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. పరీక్షల వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలతో పాటు అభ్యర్థులు ఉద్యమిస్తున్నారు. వారం రోజులుగా ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి విఫలయత్నం చేస్తున్నారు. అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఓవైపు అభ్యర్థులు నిరసన తెలుపుతున్న సమయంలోని ప్రభుత్వం డిఎస్సి పరీక్షల స్కెడ్యూల్ ప్రకటించింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు ఉంటాయని, జూలై 11 నుంచి హాల్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. దీంతో అభ్యర్థులు తమ ఆందోళనల్ని ఉధృతం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విడుదల చేసిన తొలి ఉద్యోగ నోటిఫికేషన్ డిఎస్సి. ఫిబ్రవరిలో రేవంత్ సర్కార్ 11,062 టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అంతకుముందు 2023లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ 5,089 పోస్టులతో సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత నోటిఫికేషన్ రద్దు చేసి దానికి కొత్తగా మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే గతంలో చేసుకున్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. ఇదిలా ఉంటే డిఎస్సి ఉద్యోగాలు పెరగడంతో డిఎస్సి పరీక్ష కంటే ముందు టెట్ నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో రేవంత్ సర్కార్ మరింత మందికి అవకాశం కల్పించేలా టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్లో పరీక్ష నిర్వహించి అదే నెలలో ఫలితాలు ప్రకటించింది. ఈ
క్రమంలో తాజాగా నిర్వహించిన టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ డిఎస్సిలో తమకు కూడా అవకాశం కల్పించాలని రోడ్డెక్కారు. దీంతో సర్కార్ ఇరకాటంలో పడింది. అయినా సరే డిఎస్సి నిర్వహణకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు డిఎస్సి అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తున్నారు. వాస్తవంగా డిఎస్సి మొదటి నోటిఫికేషన్ గత సెప్టెంబర్లో వచ్చింది. దానిని పరిగణలోకి తీసుకుంటే నోటిఫికేషన్ వచ్చి 10 నెలలు కావస్తోంది. చాలా మంది అభ్యర్థులు 10 నెలలుగా డిఎస్సికి సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జూన్లో కొత్తగా టెట్ రాసిన కొంతమంది కోసం డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కోరడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు రేవంత్ సర్కార్ ప్రస్తుతం డిఎస్సి నిర్వహిస్తే ఇటీవల చేపట్టిన ప్రమోషన్లతో మరో నోటిఫికేషన్ ఇవ్వొచ్చని భావిస్తోంది. కానీ అభ్యర్థులు మాత్రం పదోన్నతుల తర్వాత ఖాళీ అయిన ఉద్యోగాలను కూడా ఇదే నోటిఫికేషన్లో భర్తీ చేయాలని, ఆ మేరకు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఆందోళనలు రాజకీయ రంగు పులుముకున్నాయి. అభ్యర్థుల ఆందోళనలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. దీంతో నిరుద్యోగుల అంశంలో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తోన్న బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు బీఆర్ఎస్ నేతలు కారణమయ్యారని, ఇప్పుడు నిరుద్యోగ యువతను ముందుపెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. అమాయక నిరుద్యోగులతో దీక్షలు చేయించి రాజకీయం చేయడం కాదు, కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు. పరీక్షల వాయిదా వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్రలు ఉన్నాయని, పరీక్షలు వాయిదా పడితే ప్రభుత్వానికి నష్టం లేదు, యువతకే నష్టమని సీఎం స్పష్టం చేశారు. మోతిలాలను ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి, ఎందుకు బక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న పడాలి. లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే, మీ వాదనలో బలం ఉంటే, ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే, ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. సీఎం రేవంత్ విమర్శలకు ఎక్స్ వేదికగా స్పందించారు హరీష్ రావు. డిఎస్సి పరీక్షల వాయిదాపై రేవంత్ ని పరిణితి లేని వ్యాఖ్యలని మండిపడ్డారు. అప్పట్లో గ్రూప్ 2 టెట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థులు అడిగితే మీరు మద్దతు తెలపలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాటనా అంటూ నిలదీశారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసింది మీరే అంటూ దుయ్యబట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా అభ్యర్థులు పోరాటం చేస్తుంటే సానుభూతి చూపాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మీ 2 నాల్కల ధోరణిని ప్రజలందరూ గమనిస్తున్నారని తప్పక బుద్ధి చెబుతారంటూ ట్వీట్ చేశారు హరీష్. ఇదిలా ఉంటే 10 నెలలుగా డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్న వారు కూడా తాజా ఉద్యమంపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే తాము ₹1000 ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్నామని, దాదాపు ఏడాదిగా ప్రిపరేషన్లో ఉన్నామని చెబుతున్నారు. ఈ సమయంలో పరీక్ష వాయిదా వేయడం సరికాదంటున్నారు. త్వరగా ఈ డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తే ఉపాధ్యాయుల పదోన్నతి తర్వాత ఖాళీ అయిన పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
రేవంత్ సర్కార్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఉపాధ్యాయ అభ్యర్థులు నిరసనలు కొనసాగిస్తున్నా రేవంత్ సర్కార్ కూడా ఇప్పటికే డిఎస్సి నిర్వహణ ఆలస్యమైందన్న భావనలో ఉంది. అందుకే నిరసనలను లెక్క చేయకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో పరీక్షల స్కెడ్యూల్ విడుదల చేసింది. విద్యార్థులు నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే కుప్పకూలిపోతాయా? కేసీఆర్ ప్రభుత్వమైనా జగన్ ప్రభుత్వమైనా దిగిపోవడానికి కారణం ఉద్యోగాలు కల్పించలేకపోవడమేనా? డిఎస్సి లాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయా? ఏపీలో డిఎస్సి వివాదం సద్దుమరిగినట్లేనా? టెట్ డిఎస్సి అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలకి ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రిపరేషన్కి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం చంద్రబాబు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ఫైల్పై ఆయన తొలి సంతకం పెట్టారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం ఈ మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని కసరత్తు ప్రారంభించింది. అయితే నూతనంగా బీఈడీ, డిఈడీ పూర్తి చేసుకున్న వారికి టెట్ పరీక్షలకి మెగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేందుకు ఎక్కువ సమయం లభించదు. దీంతో వారికి మెగా డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిగణలోకి తీసుకుని టెట్ నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. డిఎస్సి విషయంలో ఏపీలో ఒక సమస్య, తెలంగాణలో ఒక సమస్య. ఏపీలో గత నెలలో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ టెట్లో క్వాలిఫై కాని అభ్యర్థులకు కొత్తగా బీఈడీ, డిఈడీ పూర్తి చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే కొత్తగా టెట్ నిర్వహించబోతున్నట్లు నారా లోకేష్ తెలిపారు. టెట్ నిర్వహణ తర్వాతే మెగా డిఎస్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఏపీలో 3 నెలల కిందటే టెట్ నిర్వహించగా ఇప్పుడు మళ్లీ కొత్తగా టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో డిఎస్సి మరింత ఆలస్యం కానుంది. కాగా గత వైసీపీ ప్రభుత్వం డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించి టెట్ డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ముందుగా టెట్ ఎగ్జామ్ పూర్తి కాగా ఎన్నికల కోడ్ కారణంగా డిఎస్సి నిర్వహణ సాధ్యం కాలేదు. డిఎస్సి కోసం లక్షలాది మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం కూడా మారింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగా సీఎంగా చంద్రబాబు మెగా డిఎస్సి నిర్వహణపైనే తొలి సంతకం పెట్టారు. మొత్తం 16,347 పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ఇప్పటికే టెట్ నిర్వహణ పూర్తి కావడం, చంద్రబాబు తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సి కోసమే పెట్టడంతో ఇక నేరుగా డిఎస్సి రాయవచ్చని చాలా మంది అభ్యర్థులు భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం కొత్తగా డిఎస్సి, డిఈడీ పూర్తి చేసుకున్న వాళ్ల కోసం మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించడంతో వారంతా నిరుత్సాహం చెందుతున్నారు. టెట్ నిర్వహించి 3 నెలలు కూడా గడవకముందే మళ్లీ టెట్ నిర్వహణ వల్ల మరింత సమయం వృధా అవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల డిఎస్సి నోటిఫికేషన్ మరింత ఆలస్యం రానుంది. ఇటీవల జరిగిన టెట్ పరీక్షకు 2.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో క్వాలిఫై అయిన వాళ్లు మళ్లీ టెట్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కొత్తగా టెట్ నిర్వహిస్తుండడం వల్ల డిఎస్సి నిర్వహణ, ఆ తర్వాత ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు అర్థమవుతోంది.
ఇటీవల టెట్ మెగా డిఎస్సి పరీక్షలకి సన్నద్ధమవడానికి తమకు మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు వివిధ విద్యార్థి యువజన సంఘాలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు మంత్రి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అభ్యర్థులు పరీక్ష రాయడానికి సన్నద్ధమవడానికి టెట్ పరీక్ష నిర్వహణకు 90 రోజులు, మెగా డిఎస్సి నిర్వహణకు 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే టెట్ డిఎస్సి నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక అక్టోబర్ 4 నుంచి కీ విడుదల చేయనున్నట్లు, తుది ఫలితాలను నవంబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వాస్తవానికి జూలై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే డిఎస్సి పరీక్షలు టెట్ నిర్వహణకు సమయం ఎక్కువగా ఉండాలని అభ్యర్థులు కోరారు. దీంతో కనీసం 90 రోజుల గ్యాప్ ఇవ్వాలని కోరడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంగీకరించారు. ఈ క్రమంలో కొత్త స్కెడ్యూల్ను సోమవారం విడుదల చేశారు. ఇకపోతే రాష్ట్రంలో మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. డిఎస్సిలో టెట్కు 20% వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఏపీలో నిరుద్యోగులు కోరుకున్నట్టే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుండగా తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తక్కువ పోస్టులతో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మరిన్ని పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించింది కూటమి సర్కార్. కానీ తెలంగాణలో మాత్రం నోటిఫికేషన్ 10 నెలలు మాత్రమే రావడంతో అప్పటి నుంచి ఆశావహులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వారు మాత్రమే తెలంగాణలో డిఎస్సిని వాయిదా వేయాలని కోరుతున్నారు. అందుకు వారు చేస్తున్న ఆందోళనతో పరిస్థితి ఉధృతంగా మారుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో నిరుద్యోగులు ఒకరు అని చెప్పవచ్చు. పోటీ పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా బీఆర్ఎస్పై తీవ్ర అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఓటు వేశారు. అటు ఏపీలో కూడా జగన్ ఎలాంటి ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులంతా ఏకమై కూటమికి ఓట్లు వేశారు. దీంతో అక్కడ జగన్కు 11 సీట్లు మాత్రమే దక్కాయి. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు పాఠాలు చెప్పేవారు. లాంగ్వేజ్ పండిట్ అంటే తెలుగు, హిందీ పాఠాలు చెప్పేవారు. స్కూల్ అసిస్టెంట్ అంటే ఆయా సబ్జెక్టులు ప్రత్యేకంగా చెప్పేవారు. పీఈటీలు ఇలా వివిధ రకాల టీచర్లు డిఎస్సి పరీక్ష ద్వారానే ఎంపిక అవుతారు. అయితే అంత కీలకమైన ఈ పరీక్షను తెలంగాణ ప్రభుత్వం దాదాపు గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిరుద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమైన అంశాల్లో ఇది ఒకటి. అదే సమయంలో టీచర్ ఉద్యోగాలు సహా మొత్తం 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిరుద్యోగులతో పెట్టుకుంటే రాజకీయ నేతలు నిరుద్యోగులుగా మారిపోక తప్పదని పలుమార్లు రుజువైంది. ఉద్యోగాలు కల్పిస్తామంటూ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం పోటీ పరీక్షలన్నీ ఒకేసారి రావడంతోనే నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేయాలని కోరుతున్నారు. ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఇప్పుడు వెల్లువల్ల నోటిఫికేషన్లు వచ్చి పడుతుండడంతో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకే వాయిదా వేయాలని కోరుతున్నారని అంటున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం డిఎస్సి నిర్వహణకే మొగ్గు చూపుతోంది. చూడాలి మరి తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి విషయంలో మున్ముందు ఏం జరుగుతుందో అన్నది.